హలో అండి, నేను డాక్టర్ ప్రొద్దుటూరి శ్రీలేఖ, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్గా ఒక ప్రశ్న అందరు ప్రెగ్నెంట్ మదర్స్ నన్ను అడుగుతారు. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ చేయొచ్చా? ఎస్, యూ క్యాన్. కానీ ఏమి కాంప్లికేషన్స్ లేకపోతే. సో ఏ టైంలో సేఫ్ ట్రావెలింగ్ అనేది? 4th మంత్ టు 7th మంత్. ఎందుకు ఈ టైం వరకు మీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వామిటింగ్స్ అనేవి కాస్త సెటిల్ అవుతాయి. నెక్స్ట్, ఎలా వెళ్తే సేఫ్? బై రోడ్ అంటే బస్, కార్ లేదా ఫ్లైట్, ఎలా ఏదన్నా సేఫ్ యాజ్ ఫార్ యాజ్ యు ఆర్ కంఫర్టబుల్, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అవుతున్నాయి. 3 టిప్స్. ఈ ట్రావెలింగ్లో వాటర్ కంటెంట్ అనేది మంచిగా తీసుకోండి. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోండి. బ్రేక్స్ తీసుకోవడం వలన కాసేపు నడిచినట్టు అవుతుంది, మీ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది, వాష్రూమ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి థర్డ్ వన్ ఏంటి? సీట్ బెల్ట్ అనేది మీ పొట్ట మీద కాకుండా పొట్ట కిందికి వచ్చేలాగా చూసుకోండి. చాలాసార్లు అన్ని ఎయిర్లైన్స్ 36 వీక్స్ వరకు సేఫ్ అనే అంటారు ట్రావెలింగ్కి. మీ పర్టికులర్ ఎయిర్లైన్స్ జస్ట్ రూల్స్ చెక్ చేసుకోండి. ప్రీ రిక్విజిట్స్ అంటే మీరు ట్రావెలింగ్ చేసుకునే ముందర ఏమేమి చూసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రావెల్ ముందర మీ గైనకాలజిస్ట్ హెల్త్ చెకప్ కంపల్సరీ. మీ ఫైల్ అనేది ఒక పీడిఎఫ్ లాగా చేసుకొని సాఫ్ట్ కాపీ స్టోర్ చేసుకోండి, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కూడా. ఇంకొకటి, మీరు ట్రావెల్ చేసే ఏరియాలో హాస్పిటల్ డీటెయిల్స్ దగ్గర పెట్టుకోండి, ఎమర్జెన్సీ ఎప్పుడైనా రావచ్చు. ప్రెగ్నెన్సీ షుడెంట్ మీన్ ప్రెసింగ్ పాజ్ ఆన్ లైఫ్, బట్ ఇట్ షుడ్ మీన్ టేకింగ్ ఇట్ విత్ లిటిల్ ఎక్స్ట్రా కేర్. Safe journey, listening to your body and enjoying the journey. Thank you.